హలో గైస్, ప్రీవియస్ వీడియోలో ప్లానింగ్ ఇన్ ఇండియా ఇంట్రడక్షన్ చూసుకున్నాం కదా. ఇండియాలో ప్లానింగ్ ఎట్లా ఇవాల్వ్ అయింది అదంతా. ఇప్పుడు 5 year ప్లాన్స్ గురించి చూసుకుందాము. మీకు గుర్తుండుంటే స్టార్టింగ్ ఇంట్రడక్షన్ వీడియోలో ప్లానింగ్ కమిటీ చెప్పాను కదా, 1938. దిస్ ఈజ్ ద ప్లానింగ్ కమిషన్. చూడండి, దిస్ ఈజ్ ద ప్లానింగ్ కమిషన్ సెటప్ ఇన్ 15th March 1950. గుర్తుంచుకోవాలి, ఈ ఇయర్ ఇంపార్టెంట్. ప్లానింగ్ కమిషన్ సెటప్ ఇన్ 15th March 1930. ఐడియా ఆఫ్ ఎకనామిక్ ప్లానింగ్ ఫర్ 5 years. ఈ ఏదైతే ప్లానింగ్ ఫర్ 5 years అన్న ఐడియా ఉందో అది మనం రష్యా నుంచి అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అండర్ సోషలిస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ అనమాట, జవహర్లాల్ నెహ్రూ. ప్లానింగ్ కమిషన్ ఏమో 15th March 1950లో సెటప్ చేయడం జరిగింది. ఈ 5 year ప్లాన్స్ ఏదైతే ఉందో దానికి బేస్ మనకు రష్యా అన్నమాట. రష్యా నుంచి మనం అడాప్ట్ చేసుకున్నాము ఈ ఐడియాని. ఓవరాల్ ప్లానింగ్లో ఇక్కడ వరకు చూసుకుంటే ఫస్ట్ టు 8th 5 year ప్లాన్స్ వరకు ఎంఫసైజ్డ్ ఆన్ గ్రోయింగ్ ద పబ్లిక్ సెక్టర్ విత్ విచ్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ హెవీ అండ్ బేసిక్ ఇండస్ట్రీస్. ఫస్ట్ టు 8th 5 year ప్లాన్ వరకు మనం గ్రోయింగ్ ద పబ్లిక్ సెక్టర్ గ్రోత్ కోసం మనము ప్లాన్ చేసుకున్నాం అన్నమాట. నెక్స్ట్, ఫ్రమ్ 9th 5 year ప్లాన్ అటెన్షన్ షిఫ్టెడ్ టువర్డ్స్ మేకింగ్ ద గవర్నమెంట్ ఏ గ్రోత్ ఫెసిలిటేటర్. అంటే గవర్నమెంట్ గ్రోత్, ఎకనామీలో గ్రోత్ ఇచ్చేలాగా చేయడము నెక్స్ట్ 9th ప్లాన్ నుంచి వెళ్ళి జరగడం జరిగింది. అంటే పాలసీస్, స్కీమ్స్ పెట్టడము, పీపుల్లో అవేర్నెస్ తీసుకురావడము, లేకపోతే ఎకనామీకి హెల్ప్ చేయడము, అదంతా మనకు 9th ప్లాన్ ఇయర్ నుంచి స్టార్ట్ అయిందన్నమాట. ఈచ్ 5 year ప్లాన్ స్టార్టెడ్ ఫ్రమ్ 1st April అండ్ ఎండెడ్ 31st March. ఇప్పుడు మన ఫస్ట్ 5 year ప్లాన్ 1951లో స్టార్ట్ అయింది కదా. అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1st April 1951. ఎండ్ ఎప్పుడు అయింది? 56కి అయింది కదా. అంటే 31st March 1956కి ఎండ్ అయిందన్నమాట. ఈ పీరియడ్ గుర్తుంచుకోవాలి మనం. నెక్స్ట్, ఫైనల్ అథారిటీ టు అప్రూవ్ 5 year ప్లాన్స్. మనకి ఏవైతే ఈ 5 year ప్లాన్స్ ఉంటాయో దాన్ని డ్రాఫ్ట్ చేస్తాం, రకరకాల గోల్స్, ఆబ్జెక్టివ్స్ పెట్టి. దాన్ని అప్రూవ్ ఎవరు చేస్తారు అంటే నేషనల్ డెవలప్మెంట్ అనే కౌన్సిల్ దాన్ని అప్రూవ్ చేయడం జరిగింది. ఈ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎప్పుడు క్రియేట్ అయింది అంటే 6th August 1952. నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ సెటప్ ఇన్ 6th August 1952. PM అంటే ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ద ఎక్స్ అఫిషియో చైర్మన్ దీనికి. దిస్ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఈజ్ ఏ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీ. గుర్తుంచుకోవాలి, ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీ అని అంటే దిస్ ఈజ్ నాట్ ఫ్రేమ్డ్ బై అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. ఓకేనా? కాన్స్టిట్యూషనల్ అంటే కాన్స్టిట్యూషన్లో స్పెసిఫై చేస్తారు, బట్ దిస్ ఈజ్ నాట్. నెక్స్ట్, ఇప్పుడు 5 year ప్లాన్స్లోకి వచ్చిద్దాం. మనం చూసుకున్నాం కదా ఇందాక. ఫస్ట్ 5 year ప్లాన్ వచ్చేసి 1951 to 61 అన్నమాట. దీన్ని ఎవరు ప్రజెంట్ చేశారు అంటే PM, అప్పుడు PM ఎవరు? నెహ్రూ. ఇన్ 1951 ప్రమోటెడ్ ఐడియా ఆఫ్ సెల్ఫ్ రిలయంట్ క్లోజ్డ్ ఎకానమీ డెవలప్డ్ బై ప్రొఫెసర్ PC మెహల్నోబిస్. ఈ సెల్ఫ్ రిలయంట్ దేంట్లో? ఇన్ ఫుడ్ ప్రొడక్షన్ అన్నమాట. ఇదంతా నేను నార్మల్గా ఒకసారి చెప్తా ఉంటా, బట్ ఇదంతా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి గుర్తుపెట్టుకోండి. ఇదేంటి, మనం ఫస్ట్ ఇయర్ ప్లాన్ ఇందాక మనం చూసుకున్న వీడియోలో అగ్రికల్చర్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ రిలేటెడ్. ఓకేనా? నెక్స్ట్, ప్లాన్ ఐడియాస్ బారోడ్ ఫ్రమ్ రష్యా. 5 year ప్లాన్ డెవలప్డ్ బై డోమర్. రష్యాలో 5 year ప్లాన్ డెవలప్ చేసింది ఎవరు అని అంటే డోమర్ అనే వ్యక్తి. ఆ ఐడియాస్ నుంచి మనం ఇక్కడ తీసుకున్నాం అన్నమాట ఇండియాలో 5 year ప్లాన్. సో దిస్ ఈజ్ కాల్డ్ ఫస్ట్ 5 year ప్లాన్ హ్యాస్ డోమర్ మెహల్నోబిస్ మోడల్ ఆర్ హెరోడ్ డోమర్ మోడల్. ఇది గుర్తుంచుకోండి, మోడల్ నేమ్స్ అడగొచ్చు. ఫస్ట్ 5 year ప్లాన్లో హైయెస్ట్ ప్రియారిటీ దేనికి అని అంటే అగ్రికల్చర్, ఇరిగేషన్ అండ్ పవర్ ప్రాజెక్ట్స్. ఈ ప్రాజెక్ట్స్కి రిలేటెడ్ మనకి ఈ ఫస్ట్ 5 year ప్లాన్లో కొన్ని ప్రాజెక్ట్స్ వాళ్ళు బిల్డ్ చేయడం జరిగింది. ఏంటి అని అంటే భాఖ్రా డ్యామ్ హిమాచల్ ప్రదేశ్లో బిల్డ్ చేశారు. ఇవి గుర్తుంచుకోండి, హిమాచల్ ప్రదేశ్లో బిల్డ్ చేయడం జరిగింది. హిరాకుడ్ డ్యామ్ ఒడిశాలో. అండ్ 5 IITs అనేది బిల్డ్ చేయడం జరిగింది ఫస్ట్ 5 year ప్లాన్ బేస్లో. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఉంది కదా, అది కూడా మనకు ఫస్ట్ 5 year ప్లాన్స్ టైంలోనే దీన్ని సెటప్ చేయడం జరిగింది. టు టేక్ కేర్ ఆఫ్ ఫండింగ్ అండ్ టు స్ట్రెంగ్తన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్. ఓకేనా? నెక్స్ట్, ప్లాన్ వాజ్ టార్గెటెడ్ అండ్ అచీవ్డ్. టార్గెట్ ఏమో 3.6%, బట్ టార్గెట్ ఈస్ 2.1%, అండ్ వి అచీవ్డ్ ఇస్ 3.6%. అంటే మనం గోల్ రీచ్ అయినాం అనమాట. నెక్స్ట్, ఎకనామిస్ట్ KN రాజ్
వాజ్ ద ఆర్కిటెక్ట్. అంటే దీన్ని డ్రాఫ్ట్ చేసింది ఎవరు అని అంటే కేఎన్ రాజ్. ఫస్ట్ 5 year ప్లాన్ వచ్చేసి 1951 to 56. దిస్ ఈజ్ ప్రజెంటెడ్ బై ఫస్ట్ పిఎం జవహర్లాల్ నెహ్రూ ఇన్ 1951. ఈ ప్లాన్ని మనం ఏమంటాము అని అంటే డామర్ మహల్నోబిస్ మోడల్ ఆర్ హెరర్ డోమర్ మోడల్ అని అంటాం. దీంట్లో హైయెస్ట్ ప్రియారిటీ వచ్చేసి అగ్రికల్చర్, కమ్యూనిటీ డెవలప్మెంట్, ఇరిగేషన్ అండ్ పవర్ ప్రాజెక్ట్. మనకి కొన్ని డ్యామ్స్ వాళ్ళు బిల్డ్ చేయడం స్టార్ట్ చేయడం జరిగింది ఫస్ట్ 5 year ప్లాన్లో. ఏంటి అంటే బాక్రా డ్యామ్ హిమాచల్ ప్రదేశ్లో, హిరాకుండ్ డ్యామ్ ఒడిషా. నెక్స్ట్ 5 IITs అనేవి బిల్డ్ చేయడం జరిగింది, స్టార్ట్ చేయడం జరిగింది. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ కూడా ఫస్ట్ 5 year ప్లాన్లో సెటప్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఎకనామిస్ట్ కేఎన్ రాజ్, ఇదిని డ్రాఫ్ట్ చేసిన అతను. ఇవి మనం గుర్తుంచుకోవాలి. ఈ టార్గెట్ 2.1% టార్గెట్ ఉంటే మనం 3.6% అచీవ్ చేసాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది ఫస్ట్ 5 year ప్లాన్. నెక్స్ట్ విల్ గో టు ది సెకండ్ 5 year ప్లాన్. సెకండ్ 5 year ప్లాన్ వచ్చేసి 1956 to 1961. దీని ఫోకస్డ్ ఆన్ ఇండస్ట్రీ, హెవీ ఇండస్ట్రీ. దీని ఫోకస్ ఏంటి, సెకండ్ 5 year ప్లాన్ ఫోకస్ ఏంటి అంటే హెవీ ఇండస్ట్రీ అన్నమాట. బేస్డ్ ఆన్ పీసీ మెహల్నోబిస్ మోడల్. ఇందాక ఫస్ట్ 5 year ప్లాన్ చూసుకున్నాం కదా, ఇదేమో డోమర్ మహల్నోబిస్ మోడల్ ఆర్ హెరర్ డోమర్ మోడల్ అన్నాం కదా. మనకి సెకండ్ 5 year ప్లాన్ వచ్చేసి పీసీ మెహల్నోబిస్ మోడల్ అండ్ ఆల్సో కాల్డ్ నెహ్రూ మెహల్నోబిస్ ప్లాన్. దీన్ని కూడా 2 names ఉన్నాయి. పీసీ మెహల్నోబిస్ మోడల్, బేస్డ్ ఆన్ పీసీ మెహల్నోబిస్ మోడల్ సెకండ్ 5 year ప్లాన్. ఈ సెకండ్ 5 year ప్లాన్ ఈజ్ ఆల్సో కాల్డ్ హ్యాస్ నెహ్రూ మెహల్నోబిస్ ప్లాన్ అన్నమాట. ఈ సెకండ్ 5 year ప్లాన్ ఎస్టాబ్లిష్డ్ సోషలిస్ట్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ. ఓకేనా, సోషలిస్ట్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ. నెక్స్ట్ వచ్చేసి ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్ ఎస్టాబ్లిష్డ్. ఈ సెకండ్ 5 year ప్లాన్స్లోనే ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. గుర్తుంచుకోవాలి ఈ పాయింట్. నెక్స్ట్ అటామిక్ ఎనర్జీ కమిషన్ ఫ్రేమ్డ్ ఇన్ 1957 విత్ హోమీ జే బాబా ఫస్ట్ చైర్మన్. అటామిక్ ఎనర్జీ కమిషన్ అనేది స్టార్ట్ చేశారు 1957లో. ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మోడరేట్లీ సక్సెస్ఫుల్ అంటే మనం టార్గెట్ ఏమో 4.5 పెట్టుకున్నాం, బట్ అచీవ్డ్ ఈస్ 4.2. అంటే ఓకే, బట్ నాట్ అచీవ్డ్, బట్ ఓకే దగ్గర వరకు వచ్చినాం. పంచాయత్ రాజ్ సిస్టమ్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సెకండ్ 5 year ప్లాన్లో. ఏంటి సెకండ్ 5 year ప్లాన్ ఎస్టాబ్లిష్డ్ సోషలిస్ట్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ. ఇంపార్టెన్స్ ఏమో హెవీ ఇండస్ట్రీస్కి ఇచ్చారు. ఈ 5 year ప్లాన్ అనేది పీసీ మెహల్నోబిస్ మోడల్ బేస్ పైన వచ్చింది. దీన్ని మనము ఏమంటాము అని అంటే నెహ్రూ మెహల్నోబిస్ ప్లాన్ అని కూడా అంటాము. ఇక్కడ మనకు కొన్ని స్టీల్ ప్లాంట్స్ అనేది బిల్డ్ చేయడం జరిగింది. ఇండస్ట్రీస్ కదా మనం మాట్లాడుకుంది. సో ఇక్కడ మనకు అగ్రికల్చర్ రిలేటెడ్ డ్యామ్స్ ఫస్ట్ 5 year ప్లాన్లో ఎలా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందో అంటే బిల్డ్ చేయడం జరిగిందో, ఇక్కడ మన సెకండ్ 5 year ప్లాన్లో ఇండస్ట్రీస్ అనుకున్నాం కాబట్టి ఇండస్ట్రీస్ని కూడా వాళ్ళు బిల్డ్ చేయడం జరిగింది. ఏంటి, బిలాయ్ స్టీల్ ప్లాంట్ ఛత్తీస్గఢ్లో బిల్డ్ చేశారు, ఎవరు, రష్యా హెల్ప్తో. నెక్స్ట్ దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ వెస్ట్ బెంగాల్లో బిల్డ్ చేయడం జరిగింది, ఇదేమో యూకే హెల్ప్తో. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి యూకే అంటే యునైటెడ్ కింగ్డమ్. నెక్స్ట్ రౌర్కెలా స్టీల్ ప్లాంట్ వచ్చేసి ఒడిశాలో బిల్డ్ చేశారు, దీనికి మనకు జర్మనీ వాళ్ళు హెల్ప్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఏంటి, ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్ ఎస్టాబ్లిష్ చేశారు. అటామిక్ ఎనర్జీ కమిషన్ కూడా ఇక్కడ ఫ్రేమ్ చేయడం జరిగింది అండ్ పంచాయత్ రాజ్ సిస్టమ్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకేనా. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది సెకండ్ 5 year ప్లాన్. ఇప్పుడు థర్డ్ 5 year ప్లాన్ చూసుకుందాం. 1961 నుంచి 1966 అనమాట. దీని మెయిన్ ఫోకస్ వచ్చేసి ఫుడ్ అండ్ అగ్రికల్చర్. మేడ్ ఎఫర్ట్స్ టు అచీవ్ సెల్ఫ్ రిలయన్స్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్ ఇండస్ట్రీ అండ్ టు మేక్ ఎకానమీ ఇండిపెండెంట్. థర్డ్ 5 year ప్లాన్ వచ్చేసి ఎకానమీ ఇండిపెండెంట్. ఇది గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. ఎకానమీ ఇండిపెండెంట్ అంటే మనం ఫారెన్ ఎయిడ్ కోసం డిపెండ్ అయ్యి వాళ్ళు డబ్బులు ఇస్తేనే మనం సెట్ చేసుకోవాలి, లేకపోతే లేదు, అలాంటి మైండ్ సెట్తో కాకుండా మనం ఎకానమీ ఇండిపెండెంట్గా బిల్డ్ చేసుకోవాలి. అది మన టార్గెట్ అన్నమాట థర్డ్ 5 year ప్లాన్లో. ఓకేనా. దిస్ ప్లాన్ ఆల్సో కాల్డ్ గాడ్జిల్ యోజన. ఈ గాడ్జిల్ యోజన అంటే ఏంటి అంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్లాన్ ట్రాన్స్ఫర్ అమాంగెస్ట్ స్టేట్స్. ఓకేనా. నెక్స్ట్ పొలిటికల్ అండ్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్ నాట్ అచీవ్డ్ గ్రోత్. ఇక్కడ మనకు గ్రోత్ అచీవ్ అవ్వలేదు, దానికి రీజన్ ఏంటి అంటే సమ్ పొలిటికల్ సమ్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లమ్స్ ఏంటో చూసుకుందాం. మనకు ప్లాన్ 1961లో స్టార్ట్ అయింది కదా, మనకు 1962లో ఇండియా చైనా వార్ జరిగింది.
ఓకేనా. ఇది పొలిటికల్ అన్నమాట, పొలిటికల్ సిచ్యువేషన్. ఇండో పాక్ వార్ కూడా జరిగింది ఇప్పుడు 1965లో. గుర్తుంచుకోండి, ఇది కూడా మనల్ని క్రోనాలజీ అడగచ్చు. ఇండో పాక్ వార్ అండ్ ఇండో చైనా వార్, వాటి క్రోనాలజీ పెట్టండి అని చెప్పి. ఫస్ట్ మనకి ఇండియాకి చైనాతో వార్ జరిగింది 1962లో. నెక్స్ట్ వచ్చేసి ఇండియా పాక్ వార్ జరిగింది 1965లో. ఓకేనా. మరీ మనం ఇక్కడ టార్గెట్కి నియర్ బై కూడా వెళ్ళలేదు చూడండి. సో అందుకనే ఇది ఫెయిల్యూర్ అని రాసుకున్నాను నేను. మనకి ఇంకా ఒక ఫెమైన్ ఇన్ ఇండియా డ్రాట్ కూడా రావడం జరిగింది 1965 to 66లో. దిస్ ఈజ్ ద ఎకనామిక్ ప్రాబ్లమ్ అన్నట్టు. డ్యూ టు ల్యాక్ ఆఫ్ బఫర్ స్టాక్ మనకి ఫెమైన్ అనేది రావడం జరిగింది. బఫర్ స్టాక్ మనం ఏం మెయింటైన్ చేయకపోవడంతో, ఎందుకంటే డ్రాట్ వస్తుందని ఐడియా ఉండదు కదా, సో బఫర్ స్టాక్ ఏం మెయింటైన్ చేయకపోవడంతో మనకు ఫెమైన్ అనేది, ఒక ఎకనామిక్ క్రైసిస్ అనేది మనకి ఇండియాలో రావడం జరిగింది. సో ఇవి రీజన్స్ అన్నమాట మనం టార్గెట్ రీచ్ అవ్వకపోవడానికి. డ్యూ టు ఇన్ఫ్లేషన్ అండ్ డివాల్యుయేషన్ ఆఫ్ రూపీ ఇన్ 1966, డిమాండ్ ఫర్ ప్లాన్డ్ హాలిడే ఎరైజ్డ్ ఫర్ నెక్స్ట్ 3 years. ఇక్కడ ఇంత ఏమంటారు గోలగోల, ఈ వార్స్, ఈ ఎకనామిక్ క్రైసిస్, ఈ ఫెమైన్లు ఇవన్నీ రావడం వల్ల నెక్స్ట్ ఏం ప్లాన్ చేయాలో అసలు వాటిని సెట్ చేయడానికే టైం పడుతుంది కదా. సో వాళ్ళు ఏం చేశారంటే కొన్ని ఇయర్స్ మనం ప్లాన్ హాలిడే తీసుకుందాము, దీన్ని అంతా సెట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్లాన్ ఫర్దర్గా మనం సెట్ చేసుకోవచ్చు అని చెప్పి ప్లాన్ హాలిడేస్కి వెళ్దామని చెప్పి వాళ్ళు డిసైడ్ అయిపోయినారు అనమాట. డిమాండ్ ఫర్ ప్లాన్ హాలిడే రైజ్డ్ ఫర్ నెక్స్ట్ 3 years. సో 4th 5-year ప్లాన్ అనేది 1969 వరకు ఎక్స్టెండ్ అయింది. పంచాయత్ ఎలక్షన్స్ వర్ స్టార్టెడ్. ఈ 3rd 5-year ప్లాన్లో మనకు పంచాయత్ ఎలక్షన్స్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద 3rd 5-year ప్లాన్. 3rd 5-year ప్లాన్ ఇప్పుడు ఏం గుర్తుపెట్టుకోవాలి, 1961 to 1966. దీని మెయిన్ ఫోకస్ ఏంటంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ అండ్ ఎకానమీ ఇండిపెండెంట్, ఫారెన్ ఎయిడ్ కోసం చూడకుండా. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఈ ప్లాన్ ఈజ్ ఆల్సో కాల్డ్ గాడ్జిల్ యోజన. ఇది కూడా గుర్తుంచుకోండి. పొలిటికల్ అండ్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్ వల్ల టార్గెట్ రీచ్ అవ్వలేదు. ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఇండో చైనా వార్, ఇండో పాక్ వార్ అండ్ మనకి ఫెమైన్ ఒకటి వచ్చింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది 3rd 5-year ప్లాన్. ఇప్పుడు మనం 3 annual ప్లాన్స్ తీసుకున్నాం కదా. ఇక్కడ వచ్చిన ఎరైజ్ అయిన ప్రాబ్లమ్స్ అన్ని రిసాల్వ్ చేసుకొని సెట్ చేసుకోవడం 3 annual ప్లాన్స్ అనేది తీసుకోవడం జరిగింది. యాన్యువల్ ప్లాన్ పీరియడ్ ఏంటి అంటే 1962 to 66 to 69. 1966 to 69 గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు యాన్యువల్ ప్లాన్ వచ్చింది మనకి అని అడగొచ్చు. సో ఈ ఇయర్ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి 4th 5-year ప్లాన్. 4th 5-year ప్లాన్ పీరియడ్ వచ్చేసి 1969 to 1974. ఇక్కడ కూడా మనకి ఫోకస్ వచ్చేసి అగ్రికల్చర్, ఇరిగేషన్ అండ్ సెల్ఫ్ రిలయన్స్. ఇది చాలా 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 ఇంపార్టెంట్. 4th 5-year ప్లాన్లో మనం సెల్ఫ్ రిలయన్స్ అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. చాలా ఎగ్జామ్స్లో వచ్చింది. 4th 5-year ప్లాన్ ఈజ్ రిలేటెడ్ టు సెల్ఫ్ రిలయన్స్ అన్నమాట. డ్యూరింగ్ దిస్ ప్లాన్ స్లోగన్ గరీబీ హటావో వాస్ గివెన్ బై ఇందిరా గాంధీ. ఈ 4th 5-year ప్లాన్లోనే గరీబీ హటావో అనే స్లోగన్ని ఇందిరా గాంధీ ఇవ్వడం జరిగింది. లేడ్ స్పెషల్ ఎంఫసిస్ ఆన్ ఇంప్రూవింగ్ కండిషన్స్ ఆఫ్ అండర్ ప్రివిలేజ్డ్ అండ్ వీకర్ సెక్షన్స్. ఏమంటారు, మన వీకర్ సెక్షన్స్కి, అండర్ ప్రివిలేజ్డ్ వాళ్ళ కండిషన్ అనేది ఇంప్రూవ్ చేయడానికి వీళ్ళు స్పెషల్ ఫోకస్ అనేది వాళ్ళపైన పెట్టారన్నమాట. నెక్స్ట్ ఏం చేశారు, ఫస్ట్ 2 years సక్సెస్ఫుల్లీ, ప్లాన్ అనేది ఫస్ట్ 2 years మంచిగానే జరుగుతూ ఉండే, బట్ ప్లాన్ వాజ్ ఫెయిల్డ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఏంటి అంటే 1973లో మనకి ఆయిల్ క్రైసిస్ ఒకటి వచ్చింది. వరల్డ్లో ఆయిల్ క్రైసిస్ వచ్చింది. 1972లో ఇండో పాక్ వార్ మళ్ళీ జరిగింది. ఎందుకు అప్పుడు జరిగింది అంటే బంగ్లాదేశ్ క్రియేషన్ టైం అన్నమాట. అది సపరేట్, అది బంగ్లాదేశ్ అనేది ఇంతకుముందు పాక్లో ఉండే కదా, ఇప్పుడు అది సపరేట్ అయ్యే మూమెంట్లో ఒక వార్ అనేది జరిగింది. సో ఆ వార్, ఈ ఆయిల్ క్రైసిస్ వల్ల ఫస్ట్ ఇది ఓకే మంచిగానే జరుగుతుంది, సక్సెస్ఫుల్గా ఉంది, బట్ ఈ ఇష్యూస్ వల్ల నెక్స్ట్ మనం టార్గెట్ రీచ్ అవ్వకపోవడం అనేది జరిగిందన్నమాట. ప్రోగ్రెసివ్ అచీవ్మెంట్ ఆఫ్ సెల్ఫ్ రిలయన్స్, నేషనలైజేషన్ ఆఫ్ 14 banks. నేషనలైజేషన్ ఆఫ్ 14 banks అనేది మనకు 4th 5-year ప్లాన్ పీరియడ్లో జరిగింది. ఇది గుర్తుంచుకోండి. 4th 5-year ప్లాన్ పీరియడ్లో మనకి నేషనలైజేషన్ ఆఫ్ 14 banks జరిగింది. 4th 5-year ప్లాన్ వచ్చి అది మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే సెల్ఫ్ రిలయన్స్. ఫస్ట్ ఇది సక్సెస్ఫుల్గా రన్ అయింది, బట్ డ్యూ టు సమ్ ఆయిల్ క్రైసిస్ అండ్ ఇండో పాక్ వార్ దిస్ వాజ్ లిటిల్ ఫెయిల్. అంటే ఎండ్ అయ్యే టైంలో
మన టార్గెట్ అనేది మనం రీచ్ కాలేదన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది 4th 5-year ప్లాన్. నెక్స్ట్ వచ్చేసి 5th 5-year ప్లాన్. 5th 5-year ప్లాన్ పీరియడ్ ఈజ్ 1974 to 1979. దీని మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే పబ్లిక్ హెల్త్, సోషల్ వెల్ఫేర్. ఇది చాలా ఇంపార్టెంట్. పోవర్టీ ఎలిమినేషన్, అబాలిషన్ అని చెప్పి ఏ ప్లాన్ పీరియడ్లో వచ్చింది అని అంటే 5th 5-year ప్లాన్. ఈ క్వశ్చన్స్ నేను కూడా చూసాను. ఇది చాలా ఇంపార్టెంట్. దీంట్లో పవర్టీ అనేది కంప్లీట్ అబాలిషన్, ఎలిమినేషన్ అని ఏ 5-year ప్లాన్లో వచ్చింది అంటే 5th 5-year ప్లాన్. ఈ 5th 5-year ప్లాన్ 1 year ముందే టర్మినేట్ అయిందన్నమాట. ప్లాన్ టర్మినేటెడ్ 1 year బిఫోర్ March 1978. 1979 వరకు ఉంది కదా, కానీ 78లోనే ఇది ఎండ్ అయింది. ఎందుకు అని అంటే జనతా గవర్నమెంట్ అప్పుడు పవర్లోకి వచ్చిందన్నమాట. కాంగ్రెస్ కాకుండా జనతా గవర్నమెంట్ వచ్చింది. సో అప్పుడు వాళ్ళు ఈ ప్లాన్ అన్నిటిని మొత్తం టర్మినేట్ చేసి వాళ్ళు కొత్తగా అంటే ఇప్పుడు ఎవరైనా కూడా పవర్లోకి వచ్చిన తర్వాత పాత వాళ్ళు క్రియేట్ చేసినవి అన్నీ పక్కన పెట్టేసి వీళ్ళు కొత్తగా చేయడానికి చూస్తారు కదా. అందుకనే మనకి ప్లానింగ్ పీరియడ్ 1 year ముందు టర్మినేట్ అయింది. ఎందుకు? జనతా గవర్నమెంట్ వల్ల. దీంట్లో 5-year ప్లాన్లో 2 ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి మనకి. ఒకటి ఏంటి అంటే పావర్టీ ఎరాడికేషన్, ఇంకొకటి ఏంటంటే అటైన్మెంట్ ఆఫ్ సెల్ఫ్ రిలయన్స్. ఇది 2 ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్. ఇండియన్ నేషనల్ హైవే సిస్టమ్ ఇంట్రడ్యూస్డ్. ఈ 5th 5-year ప్లాన్ పీరియడ్లోనే మనకు నేషనల్ హైవే సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేయడం అయింది. అచీవ్డ్ సెల్ఫ్ సఫిషియన్సీ ఇన్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్లో సెల్ఫ్ సఫిషియన్సీ అనేది మనం అచీవ్ చేసాము. ఇందిరాగాంధీ లాంచ్డ్ 20-point ప్రోగ్రామ్ ఇన్ దిస్ 5th 5-year ప్లాన్. నెక్స్ట్ ఏంటి? 1975లో ఇందిరాగాంధీ ఇంపోజ్డ్ ఎమర్జెన్సీ. 1977లో జనతా గవర్నమెంట్ కేమ్ టు పవర్. రికాన్స్టిట్యూటెడ్ ప్లానింగ్ కమిషన్ విత్ న్యూ స్ట్రాటజీస్, గ్రోత్ అండ్ సోషల్ జస్టిస్. జనతా గవర్నమెంట్ వచ్చిన తర్వాత గ్రోత్, సోషల్ జస్టిస్ వీటిపైన కాన్సన్ట్రేషన్ చేస్తూ మనకు 5-year ప్లాన్ని టర్మినేట్ చేయడం జరిగింది. న్యూ అప్రోచ్, జనతా గవర్నమెంట్ ఇచ్చిన న్యూ అప్రోచ్ ఏంటంటే రోలింగ్ ప్లాన్. ఈ రోలింగ్ ప్లాన్ ఏంటి అంటే 1977 నుంచి 1978 పీరియడ్లో రోలింగ్ ప్లాన్ లాంచ్డ్. 6 తర్వాత ఏమైంది అని అంటే జనతా గవర్నమెంట్ ఆఫ్టర్ జనతా గవర్నమెంట్ డిస్ట్రక్టెడ్. జనతా గవర్నమెంట్ అనేది వచ్చిన కొన్ని డేస్కి డిస్ట్రక్ట్ అవ్వడం జరిగింది. అంటే మనకి అసెంబ్లీలో సపోర్ట్ అనేది లేదనమాట. దానికి సపోర్ట్ లేక అది డిస్ట్రక్ట్ అయిపోవడంతో నెక్స్ట్ ఇందిరాగాంధీ మళ్ళీ పవర్లోకి వచ్చింది. అప్పుడు ఈ రోలింగ్ ప్లాన్ ఇవన్నీ టర్మినేట్ చేసి నెక్స్ట్ 5-year ప్లాన్ని కంటిన్యూ చేసింది. 6th 5-year ప్లాన్ ఇచ్చింది. దాన్ని ఇచ్చిన తర్వాత మనకి ఏదైతే జనతా గవర్నమెంట్ టర్మినేట్ చేసిన మన 5th 5-year ప్లాన్ ఉంది కదా, ఇందిరాగాంధీ టైంలో వచ్చింది. దాన్ని మళ్ళీ మనం తను రీస్టోర్ చేసింది అనమాట, రీస్టోర్ బ్యాక్ చేసింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది 5th 5-year ప్లాన్. నేను ఇది ఇక్కడ స్టాప్ చేస్తున్నాను ఎందుకంటే వీడియో లెంతీ అవుతుంది. నెక్స్ట్ పార్ట్లో రిమైనింగ్ కంప్లీట్ చేసేస్తాం. థ్యాంక్ యూ.